ఏపీలో అధ్వాన్నంగా ప్రభుత్వ హాస్టల్స్ పరిస్థితి ఉంది. ఫుడ్ పాయిజన్ కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. సత్యసాయి జిల్లా గుండుమల బాలికల హాస్టల్లో దారుణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. గాంధీ బాలికల హాస్టల్లో మడకసిరి ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు అయితే చేపట్టారు. కిచెన్లో ఉన్న కూరగాయలు సరుకులు పరిశీలించారు. కుళ్ళిపోయినటువంటి కూరగాయలతో వంట చేసినట్లుగా కూడా ఈ నేపథ్యంలో గుర్తించారు. 200 మంది విద్యార్థినులకు కేవలం 2 మరుగుదొడ్లు ఉన్నట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ఉదయం రసం, రాత్రి సాంబార్లో కలిపి వడ్డిస్తున్నారు సిబ్బంది. ఇక హాస్టల్ సిబ్బందిపై ఎంఎస్ రాజు విరుచుకుపడ్డటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థినులకు పురుగులు పట్టినటువంటి అన్నం పెడతారంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. పశువులు అనుకుంటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. హాస్టల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఈ నేపథ్యంలో ఆదేశించారు. క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నారంటూ వాపోయారు విద్యార్థినులు. పురుగులు అన్నం పెడుతున్నారంటూ ఎమ్మెల్యే దగ్గర స్టూడెంట్స్ వాపోయారు. ఏందమ్మా పశువులు అనుకుంటారా మనుషులు అనుకుంటారా వాళ్ళు కులిపోయినట్టు వస్తాయా? అసలు ఇవన్నీ ఫస్ట్ బయట పడేసింది, ఇవన్నీ బయట పడేసాడు. ఫస్ట్ ఇవి ఏందమ్మా పశువులు అనుకుంటారా మనుషులు అనుకుంటారా వాళ్ళు కులిపోయినట్టు వస్తాయా? అసలు ఇవన్నీ ఫస్ట్ బయట పడేసింది, ఇవన్నీ బయట పడేసాడు. ఫస్ట్ ఇవి ఏందమ్మా. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రసూల్ అందిస్తారు. రసూల్, ఎక్స్క్లూజివ్గా విజువల్ చూస్తున్నాము. పురుగులు పట్టి కుళ్ళిపోయినటువంటి కూరగాయలు, పండ్లు అన్నీ అక్కడ ఉండి వాటితోనే వంట చేసి పెడుతున్నారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎటువంటి చర్యలకు ఆదేశించారు ఎమ్మెల్యే? అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా? మురళి, మొత్తం పైన సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని గుండుమల్ల గ్రామం వద్ద ఉన్నటువంటి కేజీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు సందర్శించారు. నిన్న సాయంత్రము, అదే విధంగానే అంతకు ముందు కూడా గతంలో కూడా సందర్శించినటువంటి పరిస్థితి. గతంలో కూడా హెచ్చరించినప్పటికీ మళ్ళీ అవే పరిస్థితులు కొనసాగడం పైన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా బాలికల పాఠశాలలో, గురుకుల పాఠశాలలో మధ్యాహ్నం కానీ, ఉదయం కానీ, లేకపోతే టిఫిన్ కానీ వాళ్ళకి అందిస్తున్నటువంటి భోజన సదుపాయాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలపైన ఆకస్మికంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పర్యటించినటువంటి నేపథ్యంలో అందరూ కంగు తినేటువంటి వాస్తవాలు అక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపించినటువంటి పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు. ఇలాంటి భోజనం విద్యార్థులకు పెడుతున్నారా అనేటువంటి విధంగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే ఇది కనీసం పశువులు తినడానికి కూడా వీల్లేనటువంటి దుర్భరంగా ఉన్నటువంటి కూరగాయలను కానీ, అదేవిధంగా ఆకుకూరలు కానీ, వీటన్నింటినీ కూడా వండి పిల్లలకు వడ్డిస్తున్నారా అనేటువంటి విధంగా కూడా ఆయన హాస్టల్ సిబ్బందిని, వాటిని అందరినీ కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులను కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అంతేకాదు ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అక్కడ సందర్శన నేపథ్యంలో ఆయన కూడా స్వయంగా విద్యార్థులతో ఆ పరిసరాలన్నింటినీ పరిశీలించారు. హాస్టల్లో కూడా మొత్తం తిరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి భోజనం ఇస్తున్నారు, ఎలాంటి ఆకుకూరలు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళకు భోజనంలోకి పప్పిస్తున్నారా, రసం ఇస్తున్నారా అనేటువంటి విధంగా కూడా ఆయన స్వయంగా అడిగి తెలుసుకునేటువంటిదే కాకుండా ఆయన విద్యార్థులతో కలిసి నీళ్లపైన కూర్చొని అందరితో కలిసి ఒక ఇంటిలో కుటుంబ సభ్యుడిగా కలిసి భోంచేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ లభించినటువంటి ఆహారంలో ఉన్నటువంటి రుచి ఏమాత్రం లేకపోవడము, కనీసం ఇది ఎట్లాంటి భోజనం ఇస్తున్నారు అన్నదానికి కూడా ఇది ఒక నిదర్శనంగా నిలుస్తుంది. అంటే చాలా చోట్ల కనీసము ప్రభుత్వ హాస్టళ్లలో ఏదైతే బాలికల హాస్టల్ కావచ్చు, గురుకుల హాస్టల్ కావచ్చు, బీసీ, ఎస్టీ, ఎస్టీలకు సంబంధించినటువంటి హాస్టల్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కనీసం కొంతమంది సందర్శించినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రజాప్రతినిధులు. ఇలాంటి నేపథ్యంలో ఉన్న ఫలంగా అనుకోకుండా అకస్మాత్తుగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఒక హాస్టల్ ను సందర్శిస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు ఏదైతే ప్రభుత్వం ఒక మెనూ ఉంటుందో ఆ మెనూ ప్రకారం భోజన సదుపాయాలు కల్పిస్తున్నారా? సాధారణంగా మెనూ అంటే ఆదివారము, సోమవారం, వారంలో ఉన్నటువంటి 7 రోజులకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెనూ అనేటువంటిది ఉంటుంది. కనీసం ఆదివారం పూట్ల వాళ్ళకు పౌష్టికాహారం అందేటువంటి విధంగా కూడా కొన్ని చోట్ల గుడ్డు, అదే విధంగానే మాంసకృతులు విధంగా ఉంటుంది. రసూల్, చాలా రోజుల నుంచి ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఉన్నతాధికారులకి కంప్లైంట్ చేసినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉందనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? మురళి, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ హాస్టల్లో సందర్శించినప్పుడు అక్కడ
ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేటువంటిది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అంతేకాకుండా ఏదైతే పిల్లలు తింటున్నటువంటి భోజనం ఉందో వాటిని తింటే తప్ప అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఒక ఎమ్మెల్యేనే చూడలేనటువంటి పరిస్థితి, ఒక ఎమ్మెల్యేగా అర్థం కానటువంటి ఇలాంటి నేపథ్యంలో అధికారులు సాధారణంగా హాస్టళ్లలో సంబంధిత శాఖకు సంబంధించినటువంటి అధికారులు వారందరూ కూడా తరచుగా హాస్టల్ను సందర్శించాలి, అదేవిధంగానే వాటిని పర్యవేక్షించాలి, ఎలాంటి భోజనాలు ఉంటున్నాయి ఇవన్నీ కూడా చేయాలి. ఇలాంటి అకస్మాత్తుగా జరిగినటువంటి సందర్భంలోని ఇవన్నీ బయటపడ్డాయంటే ఇక అధికారులు ఏమాత్రం వాటిపైన దృష్టి కేంద్రీకరించారనేది ఇక చెప్పడానికి కూడా వీల్లేనటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ యొక్క పనితీరుకి ఇది అర్థం పడుతుంది. అంటే ఇదే పరిస్థితే చాలా హాస్టళ్లలో కొనసాగుతున్నప్పటికీ విద్యార్థులు నోరు మెదపలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే హాస్టల్ వార్డెన్ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన నిర్వాహకులు వీరు కావచ్చు. ఎందుకంటే పిల్లల పైన ఎలా వ్యవహరిస్తారు, లేకపోతే వాళ్లకు ఏదో ఒక రకమైనటువంటి వాళ్ళపైన విమర్శలు చెప్పడం, లేకపోతే తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం, లేకపోతే వీళ్ళ ప్రవర్తన ఇలా ఏ విధంగా ఏదైనా మాపైనే అబండాలు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. లేకపోతే కొన్ని చోట్ల హాస్టల్లో వార్డెన్లు కొట్టారనేటువంటి విమర్శలు కూడా విన్నటువంటి పరిస్థితి. దీంతో పిల్లలు కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి. ఏదైనా ఒక ఇంట్రెస్టెడ్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎప్పుడో ఒకసారి ఆకస్మికంగా తనిఖీ చేస్తే తప్ప ఇట్లాంటి విషయాలు బయటపడడం లేదంటే ఇక ఆ ప్రభుత్వం ఎలాంటి వ్యవహారాలు నిర్వహిస్తుంది, అదేవిధంగా ప్రభుత్వ హాస్టళ్లు ఎలా ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి వసతి గృహాలు ఎలా ఉంటున్నాయి అనేది కూడా దీన్ని బట్టి అర్థమైపోతుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రసూల్. గత కొన్ని రోజులుగా ఇటువంటి ఘటనలు వెలుగు చూస్తున్నప్పటికీ కూడా ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనేటువంటి విమర్శ ఒక్క మడకసీరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితులు ఉన్నాయనేటువంటి మాట. ప్రస్తుతం వెలుగు చూసినటువంటి ఘటన జరిగినటువంటి హాస్టల్ ఏదైతే ఉందో దాదాపుగా కొన్ని వారాల నుంచి కూడా, కొన్ని నెలల క్రితం నుంచి కూడా ఇటువంటి ఆహారమే అక్కడ అందిస్తున్నప్పటికీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా వారి అండదండలతోనే వార్డెన్ ఇలా చెలరేగిపోతున్నారనేటువంటి మాట యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. కుళ్ళిపోయినటువంటి అరటిపండ్లు కావచ్చు, లేకపోతే టమోటా, ఇతర కూరగాయలన్నింటినీ కూడా అదేవిధంగా యాజ్ ఇట్ ఈజ్ వండి పెడుతున్నారు అనంటే విద్యార్థుల పరిస్థితి, వారి ఆరోగ్యం ఏమైపోతుందో కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అధికారుల అలసత్వం, అక్కడ ఉన్నటువంటి వార్డెన్ నిర్లక్ష్యం కారణంగా అటువంటి ఆహారాన్ని, అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తినాల్సి వస్తుందని విద్యార్థులైతే వాపోతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసలు ఇవన్నీ ఫస్ట్ బయటపడేసాడు ఫస్ట్ ఇవి ఏందమ్మా? పశువులు అనుకుంటారా, మనుషులు అనుకుంటారా? వాళ్ళు కులిపోయినట్టు వస్తాయా?